హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం 2 పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో. ఎందుకంటే ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ తర్వాత మాక్సిమం మీకు డైరెక్ట్‌గా జాబ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంటర్న్‌షిప్‌కి వెళ్ళడం ఈజీ జాబ్ కన్నా కూడా. బట్ మీరు సక్సెస్‌ఫుల్‌గా ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేస్తే జాబ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇదొక మంచి ఆపర్చునిటీ జాబ్ సీకర్స్‌కి కానీ ఆర్ స్టూడెంట్స్‌కి కానీ. మనం దీని గురించి మరిన్ని డీటెయిల్స్ డీప్‌గా చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని అందరూ చూస్తున్నారు. నేను ప్రతి వీడియోలో రిపీట్ చేస్తున్నాను. బట్ లైక్ చేయకుండా ఉంటే మన ఛానల్‌కి అది హెల్ప్ అవ్వదు. అండ్ వ్యూవర్స్‌కి కూడా చూపించదు. మీరు గాని లైక్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే సో, ఫస్ట్ అయితే ఈవై ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఇది బీఈ బీటెక్ స్టూడెంట్స్‌ని మాత్రమే. అండ్ సాప్ ఇంటర్న్. సో, సాప్ టెక్నాలజీలో వర్క్ చేయిస్తారు. ఇంటర్న్స్ ఎవరైతే మిమ్మల్ని హైర్ చేసుకుంటారో వాళ్ళని. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. సో, మీరు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ స్టైఫండ్ కూడా కాంపిటీటివ్‌గానే ఉంటుంది ఈవై అనే కంపెనీలో. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి జాబ్ ఆఫర్ ఫాలో అప్‌లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. కాబట్టి ఇది ఎక్సైటింగ్ ఆపర్చునిటీ బీఈ బీటెక్ స్టూడెంట్స్‌కి. ఇన్ జనరల్‌గా ఈఐ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్. సో, కన్సల్టింగ్‌కి చాలా వరకు పాపులర్ నార్త్ అమెరికా, యూరోప్ రీజియన్స్‌లో. మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ సిటీస్‌లో బ్రాంచెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏం చూస్తున్నారు మనం జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే collaborate with global teams to deliver innovative business solutions, apply technology expertise in areas like digital technologies, data analytics, SAP, Oracle and more. సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీ నుంచి అయితే కంప్లీట్గా అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ బేసిక్స్ అన్ని తెలిసిన వాళ్ళని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు వర్క్స్ అయితే అసైన్ చేస్తారు. సో బేసిక్ వర్క్స్ సపోర్ట్గా అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది రావచ్చు ఆల్రెడీ ఉన్న డెవలపర్స్కి ఉన్న ఎక్స్పర్ట్స్కి. బట్ నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో మీరు సక్సెస్ఫుల్గా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తే మీకు ఫాలో అప్లో జాబ్ ఆఫర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే బీఈ బీటెక్ ఉండాలి అండ్ 60% ఉండాలి త్రూఅవుట్ ద కోర్స్ మీ పర్సంటేజ్ అనేది. అండ్ ఫెమిలియారిటీ ఉండాలి జావా, డాట్ నెట్ ఆర్ పైథాన్ అండ్ డేటాబేస్ ఏదైనా కూడా. ఫెమిలియారిటీ అడిగారు, ఎక్స్పర్టైజ్ అడగలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు బేసిక్స్ అయినా వచ్చి ఉండాలి. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేస్తుంటే అది ప్రిఫర్డ్. బట్ అది ప్రిఫర్డ్ స్కిల్ మాత్రం. అవి లేకపోయినా మీరు అయితే అప్లై చేయొచ్చు. అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి అయితే చూస్తే జోహో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటుంది. దీనికి ఎనీ డిగ్రీ, సో మీరు ఏ డిగ్రీ అయినా కూడా దీనికైతే మీరు అప్లై చేయొచ్చు. రోల్ నేమ్ మనం చూస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్న్. లొకేషన్ వచ్చి దీనికి చెన్నై ఉంటుంది. సిటీసీ కాంపిటేటివ్గా ఉంటుంది. సో మాక్సిమం జోహో బాగానే పే చేస్తుంది. అండ్ ఇంకొకటి దీనికి కూడా ఫాలో అప్లో మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు బాగా పర్ఫామ్ చేస్తే. జోహో ఈజ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో వాళ్ళ క్లౌడ్ కానివ్వచ్చు, వాళ్ళ సాఫ్ట్వేర్ సిఆర్ఎమ్స్ కానివ్వచ్చు. సో ప్రతి దాంట్లో కూడా వాళ్ళైతే ఒక ఎమర్జింగ్ కంపెనీ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీ కూడా, మన ఇండియన్ బేస్డ్ కంపెనీ ఇది. వాళ్ళు 3 డిఫరెంట్ ఇంటర్న్షిప్స్కి హైర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్యూటింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్. దీనికి నార్మల్గా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే ఛాన్సెస్ రావచ్చు. అలానే వాళ్ళ ఓపెన్ సోర్స్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ కానివ్వచ్చు, ఇంకా వాళ్ళ న్యూ ప్లాట్ఫామ్స్ విచ్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్. సో ఎవరైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో కంప్యూటింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్ వాళ్ళకి ఇది బెస్ట్. సో మీకు సిఎస్ ఐటీ సైడ్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ వాళ్ళు మెకానికల్ అండ్ రోబోట్స్ హార్డ్వేర్. సో ఇది నార్మల్గా మెకానికల్ ఆటోమొబైల్ వాళ్ళకి ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్ ఏం చేయాలంటే వాళ్ళ ప్రాజెక్ట్స్కి మెయిన్గా కంప్యూటింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ నార్మల్గా దానికని సపరేట్ ఇంటర్న్షిప్. అలానే మెకానికల్ అండ్ రోబోటిక్స్ సైడ్ కూడా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్యాడ్ సాఫ్ట్వేర్, సిఐడి సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలి మెకానికల్ డిజైన్కి. అలానే అసెంబ్లింగ్ కానివ్వచ్చు, మెకానికల్ అండ్ రోబోటిక్ సిస్టమ్ టెస్ట్ చేయడం కానివ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి. అలానే డిజైన్ ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్ యూజింగ్ మోటార్స్, actuators and sensors, innovate new platforms and techniques based on business need. సో ఇది కంప్లీట్గా కోర్ మెకానికల్ అండ్ రోబోటిక్ సైడ్. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సైడ్ కూడా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి మనం డిస్క్రిప్షన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డిజైన్ కోడ్ అండ్ టెస్ట్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, డెవలప్ ఎన్జిఓ అండ్ ఎఫ్విజిఓ బేస్డ్ ఎంబెడెడ్ హార్డ్వేర్, డిజైన్ ఎంబెడెడ్ రియల్ టైమ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇన్నోవేట్ న్యూ ప్లాట్ఫామ్స్ టెక్నిక్ టు మీట్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎంబెడెడ్ సైడ్ ఉంటుంది మాక్సిమం. సో 3 డిఫరెంట్ ఇంటర్న్షిప్స్కి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఏది మ్యాచ్ అవుద్దో మీ కోర్ అండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు.
అండ్ వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే గ్రాడ్యుయేటెడ్ బిట్వీన్ 2021 to 2024. సో మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయినా కూడా, ఆల్మోస్ట్ 4 ఇయర్స్లో ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ అంటే దాని రిలేటెడ్ ఫీల్డ్స్, ఇప్పుడు ఐటీ కానివ్వచ్చు, సిఎస్, నార్మల్గా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివైనా కూడా ఏ అయినా వీటిలో ఏ బ్రాంచెస్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ రిలేటెడ్ బ్రాంచెస్, ఆటోమొబైల్ ఇలాంటివి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కానీ, ఈఐఈ కానీ, నార్మల్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఇలాంటి బ్రాంచెస్ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంకేదైనా రిలేటెడ్ ఫీల్డ్ మీకు ఇది ఏదైనా ఈ 3 ఇంటర్న్షిప్స్ ఏదైనా మ్యాచ్ అవుతాయి అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆర్ కోర్స్ వర్క్ ఇన్ రిలవెంట్ ఏరియాస్ సచ్ as మెషిన్ లెర్నింగ్ ఆర్ వీటిలో ఏదైనా మెన్షన్ చేసిన వాటిలో మీ కోర్సులో కానీ ఆ సబ్జెక్ట్ ఉంటే అది ఇంకా కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఎబిలిటీ టు రీలొకేట్ ఆర్ రిసైడ్ నియర్ ద జోహో ఆఫీస్ ఫర్ ద ఇంటర్న్షిప్. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంటర్న్షిప్, ఇది రిమోట్ అయితే కాదు. కాబట్టి ఎవరైతే అంటే దీంట్లో సెలెక్ట్ అవుతారో ఇంటర్న్షిప్కి, సో వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్ నుంచే వర్క్ చేయాల్సి రావచ్చు. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరిన్ని ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ కోసం మీరు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్లో రెగ్యులర్గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివచ్చు, ప్రతి డిగ్రీకి ఎలిజిబిలిటీ ఉండే జాబ్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 2 ఇంటర్న్షిప్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఆర్ మీకు ఎవరైనా స్టూడెంట్స్ తెలుసుంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వాళ్ళకైతే షేర్ చేయండి. ఖచ్చితంగా అప్లై చేసుకోమని చెప్పండి. మంచి ఆపర్చునిటీస్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.